శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి? గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది? అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళిద్దరైనా సరే ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తులను ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకోవచ్చు, నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తులు అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలము దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచు ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు. పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనవాడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా అని చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 మే మాసంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు. మీరు నక్కనే తొక్కొచ్చారో, లేదా ఏనుగు కుంభస్థలం మీద కూర్చున్నారో, లేదా 100 కోట్లు వస్తాయో అనేది టైటిల్ మా ఎడిటర్కి ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ మాసంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈ రాసినటువంటి వ్యక్తులు కూడా తప్పకుండా కేంద్ర మంత్రివర్గంలో కానీ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండగలిగేటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు వీళ్ళని. ఇంకా రాజకీయ వేడి ఉంది కదా, నేను కూడా రాజకీయంతో మొదలు పెడతాను. ఎవరు గెలుస్తారనే విషయం ఆల్రెడీ మీకు నేను మొన్న పంచాంగ శ్రవణంలో చెప్పేశాను. సరే, కొన్ని సమీకరణాలు మేము కూడా ఆస్ట్రో పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నాం, APA చేస్తూనే ఉన్నాను. దాన్ని చేసిన తర్వాత మీకు ఉగాది ఫలితాలు చెప్పాను. సో కాబట్టి నేను చెప్పినటువంటి పార్టీ గెలవడానికి అవకాశం బలంగా ఉంది. ఇది నామ నక్షత్ర ప్రకారం చూసుకుని చేశాం కాబట్టి ఉంటుంది. ఈ మాసంలో సమీకరణాలు ఇంకా దగ్గరగా వచ్చేస్తాయి. ఇంకా మేము కూడా అనాలిసిస్ చేస్తున్నాం.
మరి ఒక్కోసారి ఉగాది ఫలితాలు తారుమారవుతాయా అనే విషయం మేము కూడా ఆలోచించాల్సిన పరిస్థితే. మేము భిన్నంగా ఆలోచించాం. అందరు చేసేటువంటి ఎనాలిసిస్ పొలిటికల్ ఎనాలిసిస్ లాగానే ఆస్ట్రాలజికల్ పొలిటికల్ ఎనాలిసిస్ ద్వారా మేము అక్కడ ఉన్నటువంటి మా యొక్క బ్రాహ్మణ పురోహితుల చేత, జ్యోతిష్యుల చేత, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరితో కూడా వారి వారి జాతకాలు పరిశీలన చేసి అందరి నుంచి మేము ఇన్ఫర్మేషన్ సేకరించి ఇక్కడ నేను అందరికీ కూడా విషయాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేను తప్పుగా చెప్తాను, ఒప్పుగా చెప్తాను తర్వాత విషయం. బట్ నామనక్షత్ర ప్రధానంగా జరుగుతుంది కాబట్టి దాన్ని నామనక్షత్రం తీసుకోవాలి. జన్మ తేదీలు వాళ్ళు ఇవ్వరు మాకు. ఇస్తే ఇంకా ఖచ్చితంగా 90% చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఆ విషయం కాకుండా ఏదో నేను చేయి నాకొద్దు, నేను వాడు గెలుస్తాడు, నేను గెలవకపోతే గుండు చేయించుకుంటా, ఇది అవుతుంది, నేను చెప్పింది అవుతుంది, ట్రోల్ చేస్తున్నారు. నాకు వీటితో పని లేదు. జాతకంలో కుజుడు, గురుడు, రాహు ఎలా ఉన్నాడు, రాజకీయానికి రవి ఎలా ఉన్నాడు, ఈ విషయాలు మాకు కావాలి. ఆ స్థానాన్ని బట్టి, ఆ యొక్క రాశిని బట్టి, ఈ స్థానంలో గురుడు, అలా రాహు మరియు కుజుడు, రవి, ఈ 4 గ్రహాలకు ప్రభావాన్ని బట్టే ఎన్నికల గురించి చెప్తాం. బట్ ఈ రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రివర్గంలో మీరు చేరేటువంటి అవకాశం, వ్యక్తిగత రుణ పీడా పరిహారం, కొత్త కంపెనీలు పెట్టడం, కొత్త వ్యాపార ప్రారంభం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి తోలు రెగ్జిన్ సూపర్ స్టోర్ లాభాలు. అదే స్వామి 4 వారాలు ఎలా అని చెప్పలేదు మీరు అనుకుంటున్నారా? 4 వారాలు మీకు అద్భుతం. మొదటి వారంలో సువర్ణ, వజ్ర, వస్త్ర, ఉద్యోగ లాభం. రెండో వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్లో చూడడం వల్ల ధన ప్రాప్తి. మూడో వారంలో రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట యోగం, చిరుజల్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. దుక్కి దున్నడానికి అవకాశాలు ఉన్నాయి, దుక్కి దున్నవచ్చును, మీరు ఇబ్బంది లేదు. కాకపోతే నేను జూన్ 2వ వారమే చేయమని చెప్తాను. దానివల్ల మీకు ప్రయోజనం బాగా ఉంటుందని నా అభిప్రాయం. బట్ ఈ మాసంలో కూడా మీరు 3వ వారం చేసుకోవచ్చు. అయితే 3వ వారంలో మొదటి 3 రోజులు, 3వ వారంలో మొదటి 3 రోజులు సామాన్య ఫలితాలు ఉన్నాయి. అంటే డబ్బులు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి, పూచికత్తుగా సంతకాలు చేయకండి. మిగిలిన 4 రోజులు మీకు అద్భుతం, ఆనంద యోగాలు ఉన్నాయి. అలాగే ఈ 3వ వారంలో మొదటి 3 రోజుల్లో పందాల వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గి అనవసరం అల్పమైన ప్రేమ వ్యవహారాలు తలదూర్చడం, పక్కోడి ప్రేమ గురించి మీరు సహాయం చేయడం లాంటివి ఉంటాయి. అటువంటి వద్దు, పనికిరాదు. డబ్బు విషయంలో ప్రవర్త. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని లంచగొండులుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి 3వ వారంలో మొదటి 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత లంచం పుచ్చుకోవచ్చా అని కొంటె ప్రశ్నలు అడగకూడదు, దానికి కొంటె సమాధానమే వస్తుంది. జాగ్రత్త. కాబట్టి మంట ఎప్పుడు మంటనే. ఇవాళ మంటలో చేయబెట్టవద్దు, ప్రమాదం చెప్తే రేపు పొద్దున పెడతానంటే పెట్టి చూడు, నీకేమవుతుందో తెలుస్తుంది. కాబట్టి చెప్పేటువంటి విషయాన్ని అవగతం చేసుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరు ఎక్కడ ఏది చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు. నన్ను కొంతమంది వెంకటేశ్వరరావు గారని అమెరికా నుంచి ఫోన్ చేశారు. వారు చెప్పిన విషయం ఏంటంటే, గురుగారు ఎందుకు ఈ ఉగాది ఫలితాన్ని ఒక్కొక్కరు తిరిగి చెప్పారంట. నేను లైవ్ టీవీల ప్రోగ్రాంలో కూడా జ్యోతిష్కు అదే చెప్పాను. దయచేసి జ్యోతిష్కులందరూ కూడా ఒక తాటి మీదకి రండి. ఫలితాలన్నీ కూడా అందరూ ఒకేలా చెప్పాలి. టీడీపీ వారికి ఒకలాగా, జనసేనకు ఒకలాగా, అలాగే వైఎస్ఆర్సీపీకి ఒకలాగా, తర్వాత కాంగ్రెస్కి ఒకలాగా, కేసీఆర్కి ఒకలాగా, తర్వాత రేవంత్ రెడ్డికి ఒకలాగా, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పడం అనేది నాకు అర్థం కాలేదు. మోడీకి ఒకలాగా. అంటే ఎక్కడున్నాం మనం? అంటే ఎందుకు తేడా చెప్తున్నారు మీరు? ఎవరు చెప్పారో అదొకటే కదా. మంగళవారం అయింది, కుజుడు అధిపతి. ఉగాది రోజు మంగళవారం, కుజుడు అధిపతి. కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది స్పష్టంగా చెప్పాలి. శుక్రాధిపత్యం ఎవరికి వచ్చింది, ఎటువంటి ధాన్యం పడుతుంది, మంత్రులు ఎవరవుతున్నారు, మంత్రిని బట్టి మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం. జగల్లగ్నము, వర్షలగ్నమే ప్రధానం మనకి. ఆ ప్రమాణాన్ని తీసుకొని తప్పని చెప్తున్నారు మీరు. అంటే మీరు ఆ వ్యక్తి మీద డబ్బ కొట్టడానిక? అంటే ధైర్యం లేదు, అసమర్థులు మీరు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా తప్పుడు చెప్పారంటే అసమర్థులు ఉన్నారు. నేను చెప్పేదానికి ప్రామాణికం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉగాది పంచాంగాలకు ఒక ప్రామాణిక గ్రంథం ఉంది, దాని ప్రకారం చెప్పినటువంటి విషయం ఉంది. నేను 90% చెప్తున్నాను, నేను 100% చెప్పట్లేదు. గోచార ఫలితాలు 50 to 60% వరకు మాత్రమే. ఈ విషయాన్ని తెలుసుకోకుండా నన్ను అడిగేటువంటి స్థైర్యముగా, ధైర్యం ఎవరికి లేదు. బట్ మిమ్మల్ని అడగలిగే స్థైర్యం ఉంది. ఇప్పుడు నేను ఉదాహరణకి పలాని పంట బాగా పండిందని చెప్తున్నాను, పలాని పార్టీకి గెలిచి చెప్తున్నాను. నా మనసుల ప్రారంగా జగల్లగ్నాన్ని వేసుకొని, వర్షలగ్నాన్ని వేసుకొని పలాని పార్టీకి గెలిచి చెప్తున్నాను నేను. మీరు ఎలా చెప్తున్నారు? ఇక అక్కడ ఆయన జన్మజాతకం లేకుండానే షష్ఠ్యాంశ, ఖవేదాంశ, షోడశాంశ, తర్వాత పంచాంశ, భావచక్రము. నీకు జన్మలగ్నం ఉన్నప్పుడు కదా ఈ భావచక్రాలు వచ్చేవి. జన్మలగ్నం లేనప్పుడు ఇవన్నీ ఎలా వస్తాయి మీకు? జన్మలగ్నము, జన్మ తేదీ, జన్మ నక్షత్రం ఉన్నప్పుడు ఈ ఖవేదాంశం వెళ్ళాలి. గోచారం అనేది పలాని ఒక పుల్లయ్య, హస్త నక్షత్రం, కన్యారాశి ఎలా ఉంది ఇంతే.
జన్మజాతకంలో జన్మ లగ్నం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది. దానికి మనము షష్ట్యాంశాలు 60 భాగాలుగా మనం జ్యోతిష్యాన్ని పరిశీలించాలి. ఇది లేకుండా ఇప్పుడు చెప్తే ఎలా చెప్తారు మీరు? ఈ వెంకటేశ్వర గారు చెప్పాను, వాళ్ళ యొక్క సొంత పెత్తనాన్ని, గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి చెప్పేటువంటి విషయాలని నేను చెప్పేసి శ్రీ వెంకటేశ్వరరావు గారు అమెరికా నుంచి ఫోన్ చేస్తారు చెప్పాను. సో ఇది నేను మీ అందరికీ తెలియాల్సిన విషయం ఇది. కాబట్టి ఒక నిర్దిష్ట ప్రమాణం ఉంటుంది మనకి, దాన్ని బట్టి చెప్పాలి. నేను అలాగే చెప్తున్నాను, అందులో సందేహపడక్కర్లేదు. మీకు కావాలంటే చెప్పే ఫలితాలని ఇంత మీకు చేనేత వస్త్ర పరిశ్రమల గురించి చెప్పకపోవచ్చు, బొటిక్స్ బ్యూటీ చెప్పకపోవచ్చు, కానీ వృత్తుల పరంగా వృత్తి వారికి బాగుంటుంది అనేది. నేను వృత్తుల్ని ఈ గోచార ఫలితాల్లోనే శుక్రుడు ఎక్కడ ఉన్నాడు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకి శుక్రుడు కారకుడు. కుజుడు భూమి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కారకుడు కుజుడు. గురుడు ధాన్యాలకి రైతులకి అలాగే వ్యాపారానికి వేద పండితులు పురోహితులకి గురుడు కారకుడు. శని వ్యవసాయ పంటలకి నల్లటి పంటలకి నువ్వుల పంటలకి అలాగే పోలీస్ వ్యవస్థకి న్యాయ వ్యవస్థకి శుభకారకుడు. ఇలా ఒక గ్రహాన్ని అంచనా వేసుకుంటూ ఈ గ్రహ కారకత్వాలు తెలుసుకుంటాం మేము. గ్రహ కారకత్వాల ద్వారా ఈ గోచార ఫలితాలు ఏంటి అని తెలుసుకొని చేస్తాం. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద శుభయోగాలు. తప్పకుండా మీకు ఎకనామికల్ గ్రోత్ బాగా ఉంటుంది, వృత్తి ఉద్యోగాదుల లాభం ఉంటుంది, రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, కార్మిక సోదరులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం. కన్స్ట్రక్షన్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ తప్పకుండా కార్మికుల లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది, దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, ప్రస్తుతమైనటువంటి అభివృద్ధి పొందుకుంటారు. గృహయోగము ధనయోగము అలాగే తల్లిదండ్రులు చేసినటువంటి ఆస్తిపాస్తుల్ని పొందుకునే అవకాశం, సోదరులతో సఖ్యత, కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశాలు, కళాకారులు క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు, పేరు ప్రఖ్యాతులు, క్రీడాకారులకి రివార్డులు అందుకునే అవకాశాలు, రాజకీయ రంగంలో ఉన్నత స్థాయి ప్రయోజనాలు, అలాగే విద్యాలయ వ్యాయామ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చును, సోషల్ మీడియా శాటిలైట్ డిజిటల్ వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లము మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు. రైతన్నలో దుక్కి దున్నవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే జూన్లో దున్నండి మంచిదని చెప్పాను నేను. ఈ మాసం మొత్తం కూడా ఎండల వేడి చాలా వేడి ఉంటుంది, మీకు పొలాలన్నీ కూడా ఇట్లా బీళ్లు వాడతాయి, విచ్చుకుంటుంది భూమి, విచ్చుకోవడం మంచిది. అలా విచ్చుకున్నప్పుడే వర్షము లోపలికి ఇంకడానికి అవకాశం ఉంటుంది, చాలా మంచి పంటలు పండేటువంటి అవకాశం ఉంటుంది, సమృద్ధి అయినటువంటి నీరు కూడా ఉంటుంది, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రైతులకి మేలు. ఇక ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైర్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, విదేశాల్లో ఉన్న వారికి ఖచ్చితంగా మీకు గ్రీన్ కార్డ్ PR H1B వీసాలు పొందుకోగలిగేటువంటి అదృష్టయోగం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, మంచి ధనలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, గృహయోగం. ఈ మాసంలో మీరు ఇల్లు కొనే అవకాశం, స్థలం కొనే అవకాశం ఉంది. విదేశాల్లో స్వదేశంలో కూడా మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆరోగ్య లాభాలు పొందే కొత్త వ్యాపార ప్రారంభం కూడా కనబడుతుంది. ఇక వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, ఆర్థిక విజయం ఉంటుంది. అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టయోగం. ప్రతి విషయంలో కూడా ధనము కుటుంబ సౌఖ్యం మాతాపితృ సౌఖ్యం సోదరులతో సఖ్యత బాగా ఉండడం, శస్త్రచికిత్స అనుకూలంగా మారడం, ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోగలిగిన అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.